కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే పల్స్ చూస్తే ఫాస్ట్ బీట్ ఆయే ఏస్ డాక్టర్ నువ్వెందుకు వచ్చావు? బెల్ల నొక్కారుగా. నిన్ను పిలవలేదు నేను. అది పని చేస్తుందో లేదో టెస్ట్ చేశా. అన్ని బెల్లలు పని చేస్తాయి మీ తప్ప. అమ్మా ఏమైంది? ప్రాబ్లం ఏంటి? గోదావరి గట్టు దిగినట్టు మోషన్స్ అండి బాబు. అమ్మా కడుపు నొప్పి మోషన్స్. ఓకే రెడీ. ఓ పని చేయవయ్యా, పొద్దున్న మొక్క సాయంత్రం మొక్క వేసుకో. నాన్నగడ్డ గడ్డి ఊడిపోద్ది. అలాగేనండి. డాక్టర్ గారు అమ్మా డాక్టర్ గారు ఇంకా మోషన్స్ తగ్గలేదండి బాబు. అదేంటి చాలా పవర్ఫుల్ మందులు రాసి ఇచ్చాడు ఆయన. అయితే ఆ సీట్ ఏది? ఎక్కడ చీట్ అండి బాబు? ఉదయం ఒక మొక్క సాయంత్రం ఒక మొక్క మీరే కదా మింగిమన్నారు. ఏంటా సీటీ వేసుకున్నావా? ఆంధ్రజ్యోతి, ఈనాడు, వార్త పేపర్లు తినపోయావా ఎద్దవా? ఏంటిది? కత్తి. నేను దొంగని. మర్యాదగా నన్ను రేప్ చేస్తావా? నన్ను ఏం చెయ్యొద్దు. నన్ను రేప్ చేయదు ప్లీజ్. నన్ను రేప్ చేయదు ప్లీజ్. నన్ను రేప్ చేయదు. నువ్వు వేసింది మా క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ కదా, అర్థమైందా? సారీ, నన్ను మర్డర్ చేయొద్దు ప్లీజ్. నీకేం కావాలో ఇస్తాను, నన్ను మర్డర్ చేయొద్దు. నేనేం చేయట్లేదా? దొంగ నువ్వా నేనా? అయినా నన్ను ఏం చేయదు ప్లీజ్. నన్ను ఏం చేయదు. చంపొద్దు. నా కత్తి పోయింది, నా కత్తి. ఇక్కడ పొడిచావురా దొంగ నా కొడక. మా డాడీ పేరు నీకలేదు. ఒరే చచ్చిపోయినప్పుడు పంచలేదు. అమ్మ నా కత్తి నాకు ఇచ్చి ఏదో కలరంట్ ఇచ్చా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డోర్ తీయండి, ఆపరేషన్ రెడీ చేశాను. డాక్టర్ 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 లాగరా లాగ. మీరెవరు? డాక్టర్. మరి మా డాక్టర్ గారు పై వాడికి వెళ్ళాడు ఆపరేషన్ చేయడానికి. పైన ఆపరేషన్? నాకు తెలియకుండా ఆయన ఏం ఆపరేషన్ ఒప్పుకున్నాడు? ఫ్యామిలీ ప్లానింగ్. ప్లానింగ్ ఫ్యామిలీగా? ప్లానింగ్ ఫ్యామిలీగా? ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ ప్లానింగ్. తెలుసు నాకు. చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను డాక్టర్ని కొత్తగా అపాయింట్ చేశాను. నన్ను కొత్తగా చేశారా? నాకు తెలియకుండా ఇప్పుడు చేశారు. అని నీకు తెలియాలా? నాకు తెలియకుండా ఏం చేయడు ఆయన. ఏం చేయడా? ఏదైనా చేయడా? ఏమి చేయడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆపరేషన్ చేయాలి. ఎక్కడ? అదిగో అక్కడ. పదా పదా. అన్ని సార్లు కొట్టకూడదు. ఏం చేయాలి? బట్టలు ఇప్పాలి. చెప్పొచ్చు కదా ముందే. అయి కాదు. ఓకే. ఇవి కూడా కాదు. దేని? పేషెంట్ చెప్పొచ్చు కదా. చెప్తున్నాను కదా. ఏంటి సార్ ఏం నవ్వుతున్నారా? రెడీ రెడీ రెడీ. ఏం చేయాలి? ఆపరేషన్ చెయ్యాలి. ఎవరికి చేయాలి? ఎవరికి? పేషెంట్ కి చెయ్యాలి. డాక్టర్ అన్నా? డాక్టర్. చెయ్యి. ఆగు, యాక్షన్ చెప్పలే. యాక్షన్ వాళ్ళు చెప్తారు, నువ్వు పేషెంట్ పేరేంటి? పేరా వెంకట సుబ్బయ్య. ఎక్కడ ఉంటాడు? బంజారా హిల్స్ లో. ఏం చేస్తుంటాడు? బ్యాంక్ లో ఉద్యోగం. ఎంత సంపాదిస్తాడు? 2 లక్షలు. హౌస్ నంబర్ ఎంత? నువ్వు డాక్టర్వా? జనాభా లెక్కలోడువా? సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చెయ్యాలి. మీ డాక్టర్ దేంతో చేస్తాడు? నువ్వుదేంతో చేస్తా? నువ్వుదేంతో చేస్తా? అడిగిన సమాన్ చెప్పు. అడిగిందా చెప్పాను. దేంతో చేస్తాడు? నువ్వుదేంతో చేస్తావు? సుత్తే రంపం తీసుకురా. సుత్తే రంపం తీసుకురా.
అయ్యి దొంగలు చేసే పని. మా డాక్టర్ గారు అలా చేయరు. అలా చూస్తావే చెప్పు. దేంతో చేస్తారు? కత్తిరితో కత్తిరియు ఇచ్చాను. ఎక్కడ కత్తిరించాలి? ఎక్కడ కత్తిరించాలో కూడా తెలియకుండా డాక్టర్ అయిపోయా. ఎక్కడ దుక్కుని కత్తిరించి కింద కాకుండానే. డాక్టర్ గారు పెట్టిన చోట పెట్టినట్టు ఉంటాను అనుకో. ఇది ఎక్కడ చచ్చాడో ఏంటో. హలో, నేనే నర్సుని మాట్లాడుతున్నాను. చెప్పండి. అయ్యయ్యో, హాస్పిటల్లో కుదరదండి. ఇంటికాడ ప్రైవేట్గా చేస్తున్నాను కదా నైట్. అక్కడికి రండి, ఫ్రీ మందులు ఫ్రీ ఇండిషన్లు ఉంటే పొడిచిన చోట పడకుండా పడుతాను. ఉంటానండి. ఇదేంటి ఇక్కడ దాకున్నాడు? ఏంటి ఇక్కడ దాకున్నారేంటి డాక్టర్ గారు? ఏంటది సౌండ్? ఏ సౌండ్? రింగ్ సౌండ్. ఏ రింగ్ అది? ఏం రింగో తెలుస్తలేదు. ఏ రింగ్ అది? ఎందుకు దాకున్నా? పోలీస్ రింగ్ అని పెట్టుకున్నా. పోలీస్ రింగ్. ఉచ్చబడిపోయింది నీ అమ్మ. ఆ రింగ్ మార్చు. చాకు తీసుకో. చాకే తీసుకుంటాను. తీసుకో. ఇదిగో అడిగింది చాకు. కత్తిరని తెలుసు, ఇక్కడ చాకులు లేవు. మరి దీంతో అడ్జస్ట్మెంట్ అవ్వు. ఆపరేషన్ చేయమంటే నా మొఖంకి చూస్తావు ఏంటి? చేస్తున్నా కదా. చెయ్యి. ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్ గారు, మీకు లోపలికి దూరే అలవాటు ఎక్కువలా ఉందేటి? లోపలికి వెళ్ళిపోతారేటి దొంగలాగా? పైనుంచి చక్కగా దేనికి దానికి కట్ చేసి ఇక్కడ పెడితే అది ఆపరేషన్ అంటారు. మా డాక్టర్ గారు చేసినట్టు ఎలాగైనా మీరు చేస్తలేదండి. అక్కడిక్కడ ఎన్నిసార్లు పెట్టావు నువ్వు? చాలా సార్లు పెట్టాడు మా డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు. హలో, ఏంటి? మా హాస్పిటల్లో దూరిన దొంగ డాక్టర్ వేషం వేసుకు తిరుగుతున్నాడా? అయ్యో, ఏంటి అమీర్పేట బ్యాంక్ లో 10 లక్షలు దొంగతనం చేశాడా? హలో, 10 లక్షలు దొంగతనం చేశారు. నేను చేసింది 5 లక్షలే. 5 లక్షలు మీ అకౌంట్ వేసుకుంటాను. మీరు అంత లేదమ్మా, ఫోన్ పెట్టండి. అబ్బా, నువ్వు ఇంతకీ దొంగవన్నమాట. నేను కాదు, దొంగని. దొంగవని నాకు అర్థమైపోయిందిరా. నేను చూసేటప్పుడు అనుకున్నాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఏయో ఎక్కడ పెట్టవలసిన ఇక్కడ పెట్టవలసిన అక్కడ పెట్టేటప్పుడే నాకు తెలిసిపోయిందిరా. నువ్వు ఇంకోటి తెలుసా? నాలో ఇంకొకటి ఉంది తెలుసా నీకు? అది కాదు, ఎక్కడ పడితే అక్కడ చూడొద్దని చెప్పానా? ఏంటని అడగమే. ఏంటది? కుంగుపు. ఏం పువ్వు? కుంగుపు. మా ఆయన ఇప్పుడు ఇలాంటి స్టిల్ ఇచ్చేటప్పుడు ఇది కుంగుపు అంటాడు. అది కుంగుపు కాదు, కుంపు. ఏంటి నువ్వు నన్ను పడుతావు ఇప్పుడు? నీ దొంగని. అయ్యో, డబ్బులి. అయ్యో, అమ్మాయి చూడు వాచిపోయింది. డబ్బులి నా దగ్గర ఏముంది? ఉన్నదంతా దోసుకుపోయింది. నీ దగ్గర ఏంటి? అర్థమైపోయి మొత్తం ఎండిపోయింది. అదేంటి మా డాక్టర్ గారు లేచి వచ్చేస్తున్నారు? హలో, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అండి. డాక్టర్ వేషంలో మా హాస్పిటల్కి ఒకడు వచ్చాడండి. వాడికి మత్తి ఇచ్చి పడుకోబెట్టాను. మీరు జైలుకి తీసుకెళ్ళి బాగా కుమ్మండి. మా స్కిట్ మీకు నచ్చినట్లయితే ఈ కొట్టడం కాదు, లైక్ కొట్టండి. మళ్ళీ చూడాలంటే ఇది కాదు, సబ్స్క్రైబ్ టు మల్ల టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా? ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా? ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా? ఉన్నది. ఆ దుప్పటి కప్పుకొని పడుకోనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా, నేను అలాంటి దానికని వెళ్ళను. దాని విజిలేస్తావు ఏంట్రా? తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లరా బాబు, మీకు కూడా విజిలేసాను బాబు.
ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, దోచుకున్నారు. మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి.